హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల జీవోపై ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్లో తీసుకొచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దవేతో ఫోన్లో ప్రత్యేకంగా మంతనాలు జరిపారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు గడువు, గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్, రాష్ట్ర ప్రభుత్వాలకు జీవో 9ని తీసుకువచ్చే అధికారం తదితర అంశాలపై వారితో అరగంట పాటు చర్చించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చాలా ఉత్కంఠత నెలకొంటుంది. ప్రభుత్వం ఇప్పటికే ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది. అట్లాగే ఎలక్షన్ కమిటీ కూడా ఎన్నికల తేదీలను కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయా లేదా అనే ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ కీలక పరిణామం సుప్రీంకోర్టులో జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి జీవోపై ఉత్కంఠత కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం నేడు సుప్రీంకోర్టులో విచారణకు జరగనుంది. బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ లో తీసుకొచ్చినటువంటి జీవో 9ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సర్వోత్తర న్యాయస్థానం ఇలా విచారించనుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిన్ననే ఆదివారం అంటే సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ్ దావేలతో ఫోన్ లో కూడా ప్రత్యేకంగా మంత్రాలు అయితే జరిపారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టు గడువు, గవర్నరు, రాష్ట్రపతి వద్ద ఇప్పటికే పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వానికి జీవో 9ని తీసుకొచ్చే అధికారం తదితర అంశాలపై వారితో సీఎం అరగంటకు పైగా కూడా చర్చించారు. జీవో 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టులో విచారణ చేపట్టనున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి నిన్ననే ఢిల్లీ వెళ్లారు. వారి వెంట బీసీ సంక్షేమం సంబంధిత శాఖల అధికారులు కూడా జీవో 9కి అనుకూలంగా ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వితో వారు ప్రత్యేకంగా భేటీ అయితే అయ్యారు. కులగణన సర్వే మొదలుకొని జీవో 9 జారీకి దారి తీసినటువంటి పరిస్థితులు, ఇతర అంశాలను కూడా ఆయనకు వివరించినటువంటి పరిస్థితి ఇప్పటికే కనిపించింది. జీవో 9ని కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందన్న ఉత్కంఠత అయితే నెలకొంటుంది. ఇప్పటికే జీవో 9ని వ్యతిరేకిస్తూ హైకోర్టులోనూ పిటిషన్ కూడా దాఖలైంది. దీనిపై కూడా ఈ నెల 8న విచారణ జరగనుంది. అయితే ఈ జీవోకు మద్దతుగా ప్రజాప్రతినిధులు, సంఘాలతో హైకోర్టులో అఫిడవిట్లు కూడా దాఖలు చేయించేందుకు పెద్ద ఎత్తున అయితే కాంగ్రెస్ కసరత్తు చేస్తుంది. ఈ ప్రయత్నాలు ఇలా కొనసాగుతుండగానే సుప్రీంకోర్టులోనూ జీవో 9కి వ్యతిరేకంగా పిటిషన్ కూడా దాఖలైంది. దీంతో ఈ కేసులో ఇప్పటికే హైకోర్టులో విచారణలో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు చెబుతుందా, లేక ఇంకేదైనా సూచనలు, సలహాలు చేస్తుందా అన్న చర్చ కూడా జరుగుతుంది. రిజర్వేషన్లు 50% మించకూడదన్న సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఇచ్చిన ఈ జీవో చట్ట విరుద్ధం అంటూ పిటిషనర్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుందన్న ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున న్యాయవాదులకు కూడా సహకరించేందుకు డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అధికారులు ఇప్పటికే ఢిల్లీ వెళ్లారని ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వానికి కొంత సవాలుగా మారిపోయాయి. అనేక అంశాలు కూడా చర్చకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు అయితే అందరినీ కొంత ఆసక్తిగా చూపే విధంగా చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించేందుకు కసరత్తులు షురూ చేస్తా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఎన్నికల వాతావరణం అయితే పూర్తిగా కనిపిస్తా ఉంది.
బలాబలాలు పరిశీలించుకుంటున్నారు. బరిలోకి దిగే అభ్యర్థులు అయితే పెద్ద ఎత్తున ఆయా ప్రాంతాల్లో అయితే నెలకొన్నారు. ఇప్పుడు ప్రభుత్వం కొన్ని తప్పిదాలు కూడా చేసింది. ఈ రిజర్వేషన్లకు సంబంధించి చాలా ప్రాంతాల్లో కూడా అటు బీసీలు ఉన్న ప్రాంతాల్లో ఆ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇవ్వడం, ఎస్సీ ఎస్టీ ఓటర్లు తక్కువ ఉన్న ప్రాంతాల్లో అటు బీసీలకు, ఎస్టీలకు, ఎస్టీలకు ఇట్లా రిజర్వేషన్లు అయితే కొంత గందరగోళంగా నెలకొన్న సందర్భాలు అయితే గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తా ఉంది. దీన్ని చాలా మంది ఆ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇప్పుడు కోర్టు ఇచ్చేటువంటి తీర్పు మీద కూడా చాలా మంది ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికి ఇంకా రిజర్వేషన్లు మారతాయన్న ఒక చర్చ అయితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొనసాగుతుంది. ఇవాళ సుప్రీంకోర్టు 8వ తారీఖున హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు మీద చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏదేమైనా ఈ అంశాన్ని ఇవాళ సుప్రీంకోర్టు న్యాయస్థానం చర్చించే అవకాశం నేపథ్యంలో మంత్రులు అటు సీఎం రేవంత్ తమకు అనుకూలంగా తీర్పు వస్తుంది, తాము ముందుకు బీసీలకు 42% ఇచ్చేటువంటి రిజర్వేషన్లకు అనుకూలంగానే తమకు తీర్పు వస్తుంది అనేది అయితే ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే యాకేష్, ఇప్పుడు ఆల్రెడీ కూడా నిన్న రాత్రి ఏదైతే సీనియర్ న్యాయ కోవిదులతోటి రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు, అరగంటకు పైగా కూడా ఇదే అంశాన్ని గురించి కూడా ప్రత్యేకంగా చర్చించినట్లు మనకు సమాచారం అయితే ఉంది. సో ఏంటి అరగంటకు పైగా సీఎం ఏం మాట్లాడారని అనుకోవచ్చు? అండ్ అదే విధంగా బలమైన పాయింట్స్ ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు విచారణలో? తప్పకుండా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేపడతామని చెప్పింది ఎన్నికల సమయంలో. ప్రభుత్వం అధికారం వచ్చాక ఆ నేపథ్యంలోనే కులగణన సర్వేని చేసింది. ఎన్నికల హామీలో భాగంగా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామనేది హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి ప్రక్రియనంతా ప్రారంభించి పూర్తి చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. అటు బీసీలకే 42% రిజర్వేషన్లు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఇంకా రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఈ అన్ని కూడా 50% దాటే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా 50% మించకూడదు అనేది ఇప్పటికే గతంలోనే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఒక బీసీలకే 42% రిజర్వేషన్లు కేటాయిస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా మిగతా రిజర్వేషన్లు ఉంటాయి. 50% రిజర్వేషన్లు దాటితే మాత్రం అది కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం, దాన్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టే అవకాశం కనిపిస్తా ఉంది. పిటిషనర్ కూడా ఇదే అంశాన్ని లేవనెత్తుతూ ఆయన సుప్రీంకోర్టును అటు హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో 9 కులగణన చేపట్టినటువంటి అంశాన్ని, బీసీలకు 42% ఎందుకు ఇవ్వాల్సి వస్తుందన్న అంశాన్ని, ఇవన్నిటిని కూడా ఆయన ఢిల్లీ న్యాయవాదులతోటి ప్రత్యేకంగా నిన్న మాట్లాడారు. అరగంట పాటు ఆయన ఫోన్ లో ఇవే అంశాలను చర్చించారు. ఈ అంశాలన్నీ కూడా వారితో మాట్లాడి ప్రభుత్వ ఉద్దేశం ఏంటి, బీసీలకు ఎలా న్యాయం జరగబోతుంది రాజకీయంగా అన్న అంశాలను అయితే వారితో ఆయన చర్చించారు. ఈ అంశాలను మీరు సుప్రీంకోర్టులో తెర మీదకి తీసుకురావాలి, ఈ అంశాలను బలంగా మీరు సుప్రీంకోర్టుకు చెప్పాలని ఆయన న్యాయవాదులతోనైతే చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్దేశాన్ని చాలా పకడ్బందీగా, చాలా క్లారిటీగా ఆయన చెప్పినటువంటి నేపథ్యంలో ఇదే అంశాన్ని కూడా వాళ్ళు ఇవాళ వాదనకు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి గతంలోనే ఇంతకు ముందు మనం చెప్పినట్టు సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్లు దాటొద్దన్న అంశాన్ని ఇప్పుడు ఏమైనా సవరిస్తుందా, లేదంటే మీరు హైకోర్టుకు వెళ్లి అక్కడే తేల్చుకోవాలి, ఎట్లాగో 8వ తారీఖు ఈ అంశం మీద తీర్పు ఉంది కనుక అక్కడే తేల్చుకోండి అని చెప్తుందా, సలహా ఇస్తుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రభుత్వ ఉద్దేశం మాత్రము రిజర్వేషన్లను అమలు చేస్తాము, అందుకే దానికి 9 జీవోను కూడా విడుదల చేశామనేది ఇప్పటికే న్యాయవాదులకు చాలా స్పష్టంగా చెప్పారు. రైట్ యాకేష్, థ్యాంక్ యూ. ఇక జీవో 9కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఆదివారం ఢిల్లీ వెళ్లారు.
వారి వెంట బీసీ సంక్షేమం సంబంధిత శాఖల అధికారులు కూడా ఉన్నారు. జీవో 9కి అనుకూలంగా ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీతో పాటుగా వారు భేటీ అయ్యారు. కులగణన సర్వే మొదలుకొని జీవో 9కి జారీ చేసి దారితీసిన పరిస్థితులు, ఇతర అంశాలను ఆయనకు వివరించారు. ఇక జీవో 9ని కొట్టివేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందన ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జీవో 9ని వ్యతిరేకిస్తూ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు కాగా దానిపై ఈ నెల 8న విచారణ జరగనుంది. అయితే ఆ జీవోకు మద్దతుగా ప్రజా ప్రతినిధులు, సంఘాలతో పాటుగా హైకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేయించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. ఈ ప్రయత్నాలు ఇలా కొనసాగుతుండగానే సుప్రీంకోర్టులోనూ జీవో 9కి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలైంది. దీంతో ఈ కేసు ఇప్పటికే హైకోర్టులో విచారణలో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు చెబుతుందా లేక ఏదైనా సూచన చేస్తుందా అన్న చర్చ జరుగుతోంది. రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా ఇచ్చిన ఈ జీవో చట్ట విరుద్ధమంటూ పిటిషన్ దారు పేర్కొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసే అవకాశం ఉన్నందున చర్చ నడుస్తుంది. ఇక ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరపున బలమైన వాదనలు కూడా వినిపించడంలో న్యాయవాదులకు సహకారం అందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి అధికారులు ఢిల్లీకి వెళ్లారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.